సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. వాయవ్యం అనగానే అంటే పదం అందరికీ తెలుసు. ఉత్తరం పశ్చిమం కలిసే మూలను వాయువ్యం అంటాం. సో ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యం, పశ్చిమ వైపు పశ్చిమ వాయువ్యం ఉంటుంది. వాయవ్య దోషాల గురించి ఇప్పుడు చాలా మటుకు అందరికి కూడా అవేర్నెస్ అంటూ క్రియేట్ అయిపోయింది. వాయవ్యం ఎలా ఉండాలి అని కూడా చాలామందికి ఇప్పుడు తెలిసి వచ్చింది. వాయవ్యం కప్పేయకూడదు, ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. వాయవ్యంలో ఎలాంటి లో లెవెల్స్ ఉండకూడదు, సెప్టిక్ ట్యాంక్ గుంతలు ఉండకూడదు. ఇంటికి వాయవ్యం మూల పెరిగి ఉండకూడదు, ఉత్తర వాయవ్యం పెరిగి ఉండకూడదు. వాయవ్యంలో గుమ్మం ఉండకూడదు, గేట్ ఉండకూడదు అన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అందరికీ తెలిసి వచ్చాయి. ఇప్పుడు చాలామంది అందరూ యూట్యూబ్ ఫాలో అవుతున్నారు, పుస్తకాలు చదువుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అందరికీ అవేర్నెస్ అంటూ క్రియేట్ అయిపోయింది. ఎంతోమంది వీడియోలు చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసి వచ్చింది. చాలా మంచి విషయం అది. కాబట్టి ఇల్లు కట్టుకునేప్పుడు ఆ ఉత్తర గోడకు ఆనుకోకుండా మెట్లు వేసుకోవడం, కాస్త స్థలం వదిలిపెట్టి, కాస్త అంటే కొంతమంది నేను కొన్ని చోట్ల చూసి ఆశ్చర్యపోయిన విషయాలు కూడా ఉన్నాయి, సందర్భాలు. ఉత్తర గోడకు ఆనుకొని ఉన్న మెట్లను పడగొట్టండి అని చెప్పి మళ్ళీ అక్కడ చూసడానికి వెళ్ళినప్పుడు పడగొట్టేటప్పుడు ఉత్తర గోడకి మెట్లకి మధ్యలో ఒక చిన్న పేపర్ లాంటిది కూడా వచ్చింది బయటికి, పాలిథిన్ పేపర్. ఏంటో ఇలా అంటే, సార్ కట్టేటప్పుడు ఉత్తర గోడకు ఆనుకోవద్దని మేము అలా కవర్ పెట్టించాడు మేము మేస్త్రి అని. అంటే ఉత్తర గోడకు ఆనుకోకూడదు కదా అని చిన్న పేపర్ పెట్టి కట్టేశారు. అక్కడ అది కాదు, ఉత్తరం గోడకి ఉత్తర వాయువులో కట్టిన మెట్లకి ఆ ఖాళీ స్థలం కాస్త ఆకాశానికి ఓపెన్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఉత్తర వాయువ్యం ఆకాశానికి ఓపెన్గా ఉండాలని ఉత్తరం మొత్తం కప్పేస్తున్నారు, ఆ ఉత్తర వాయువ్యం పార్ట్ మాత్రం ఆకాశానికి ఓపెన్గా పెడుతున్నారు. అది కూడా దోషమే. ఉత్తర ఈశాన్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది అక్కడ. అంటే ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది కొంతమందిది. ఉత్తర వాయువు ఓపెన్గా ఉండాలన్నారు కాబట్టి అలా కట్టేసుకున్నాం. ఇంకొంతమంది ఏంటంటే చిన్న ఇల్లు కదా కొంతమందివి బాబు. ఉదాహరణకి దక్షిణ ఫేస్ ఇల్లు అనుకోండి. దక్షిణాగ్నిలో ప్రధాన ద్వారం, 2 రూమ్స్ 3 రూమ్స్ స్ట్రైట్గా, ఉత్తర వాయువులో మెట్లు అక్కడ ఉత్తర గోడకు ఆనుకోకుండా కనీసం ఒక 2 feet 2.5 feet అక్కడ ఉత్తర గోడకు ఆనుకోకుండా మెట్లు వేసుకున్నారు. బాగుంది. అంటే నేను ప్రాక్టికల్గా కొన్ని చోట్ల చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ మెట్లకి ల్యాండింగ్ కిందే ఒక టాయిలెట్. అంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎంత అక్కడ ఒక 5 feet అనుకోండి. 5 feetలో 7 feet 5 feet ఎంతో అనుకోండి. ఆ మెట్లు పోను మిగిలింది 2 feet అక్కడ, 2 or 3 feet. డిష్ వాషరో లేకపోతే వాషింగ్ మిషనో కొనుక్కున్నాం. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఇంట్లో 2 rooms, ఎక్కడ స్థలం లేదు. ఆ మెట్ల పక్కన వాయువుల్లో కాస్త స్థలం ఉంది కదా, అక్కడ పెట్టేస్తారు. సరే అక్కడ పెట్టారు. మరి వర్షం పడితే దానిపైన వర్షం తడిసిపోద్ది కదా మిషన్, అది వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అన్నీ కూడా. సో దాంతో ఏం చేస్తాం? వాయువ్యం కప్పేయకూడదు, ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. మరి ఏంటి ఇప్పుడు ఆల్టర్నేట్ ఏం చేయాలి? కొంతమంది ఒక షీట్ కడతారండి, తాడు పెట్టేసి ప్లాస్టిక్ షీట్. ఇది కప్పు కాదు కదా, మనం పక్క నుంచి అంతా ఓపెనే ఉంది కదా, టెంపరీగా వర్షం పడ్డప్పుడు ఇలా వేసేస్తాం అనుకొని ఒక షీట్ కట్టేస్తారు అక్కడ. దాంతో ఇంక చిన్నగా ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. సరే మనం వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కాపాడుకోవడానికి అలా ప్లాస్టిక్ షీట్ వేసేస్తాం, బాగుంది. వర్షం పడ్డప్పుడే కట్టేస్తాం. దాని మట్టుకే అది ఎంత ఉందో, ఆ మిషన్ ఎంత ఉందో అంతవరకే కప్పేశారు. దాంతో అక్కడ వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది.
దాంతో ఇక చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి స్పీడ్ పట్టుకున్నాక కొంచెం ఇబ్బంది అవుద్ది. కానీ వాళ్ళ బాధ ఏంటి, ఇప్పుడు మరి ఆ మిషన్ అక్కడ పెట్టుకున్నాం, వర్షం పడితే అది చెడిపోద్ది కదా, ఇదేలో కావాలి కదా, ఊరికే వర్షం పడ్డప్పుడే కప్తాను లేండి అంటారు, కానీ టోటల్గా పర్మనెంట్గా కట్టి పెట్టేస్తారు అక్కడ. సో ఇలాంటి దోషాలు అక్కడక్కడ కనబడుతున్నాయి కాబట్టి అలా చేయకపోవడం ఉత్తమం. లేకపోతే చిన్నగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇరుక్కపోవడం, ఇలాంటివి అన్ని అనర్థాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. సాయి రక్ష.